ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ 18వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 18వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలైతే రానున్నాయండి. ఊహించని విధంగా అన్నింటా విజయాలను పొందగలుగుతారు. చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ప్రతి పనిలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటినీ కూడా చకచకా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటిలోనూ మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో ఎంతో చక్కగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ విజయాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో డబ్బుకు సంబంధించిన విషయాలలో మరింత తెలివిగా వ్యవహరించగలుగుతారు. చక్కటి ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. పెట్టుబడులను ఎంతో తెలివిగా పెట్టగలుగుతారు. పెట్టుబడిలో లాభాలను పొందగలుగుతారు. గతంలో ఏదైతే మీ చేతికి రాని డబ్బు ఏదైతే మీది బయట ఉండిపోయిందో అటువంటి వాటిని కూడా చేజిక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చిస్తూ దైవ బలంతో మరింతగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా దైవానుగ్రహం అయితే ఎక్కువగా ఉంటుంది. అన్నింటా కూడా మీరు ధైర్యంతోని తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా నీతిగా న్యాయంగా అంటే ధర్మబద్ధంగా ప్రతి పనిని కూడా ఎలాంటి లొసుగులు లేకుండా ఎలాంటి స్వలోభాలకి పాల్పడకుండా చక్కగా మీరు ప్రతి పనిని కూడా అన్ని విషయాలలోనూ కూడా నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళగలగడమే మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అంటే ఎవరినైనా మోసం చేయడం కానీ అన్యాయంగా ఇతరుల పట్ల ప్రవర్తించడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా అందరికీ మేలు చేసే విధంగా అందరికీ సంతోషపరిచే విధంగా మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క నిర్ణయాలు కానీ ఉండటం ఈరోజు మీకు దైవానుగ్రహం ఇవ్వటమే కాకుండా అందరి ఆశీస్సులు కూడా మీకు పొందే విధంగా ఉండబోతుందండి. చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. పనిలో కొంతవరకు పని భారాన్ని కూడా తగ్గించుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కాసింత సమయాన్ని కూడా మీరు గడుపుకోగలుగుతారు. మీకు నచ్చిన వ్యక్తుల కోసం వస్తువులను కానీ బహుమతులు కానీ కొనుగోలు చేయగలుగుతారండి. ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అనే కోరికతో ఉంటారో అటువంటి వారికి కూడా ఆ దిశగా ఈరోజు కొంతవరకు మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా స్వర్ణాన్ని బంగారాన్ని కొనుగోలు చేయాలి అనే కోరిక ఉన్న వారికి కూడా ఆ దిశగా మీరు ప్రయత్నాలను చేయగలుగుతారు. చక్కగా కొనుగోలును కూడా చేయగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ ఆర్థికపరమైన ఇబ్బందులను కానీ లేదా మానసికమైన ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా పడగలుగుతారండి. ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారానికి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అంటే పరిష్కారం కాని సమస్యలు ఏవైతే మీ జీవితంలో ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా పరిష్కరించుకోగలిగిన అవకాశాలు మీకు చేతికి లభిస్తాయి. మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా కూడా అది కూడా సఫలీకృతం అవుతుందండి. మీరంటే ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విషయాలలోనూ కూడా అంటే మీ సన్నిహిత వర్గం ఎవరైతే ఉన్నారో వారు మీకు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా వారికి తెలియచేయటం కానీ వారి సలహాలను ఇవ్వటం కానీ మీకు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. ఎంత పనిభారము ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా తీసుకోగలుగుతారు. మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది మీ బాధ్యతల నుంచి అంటే మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ బాధ్యతలు అయినా అయి ఉండొచ్చండి లేదా మీ యొక్క వ్యాపార వృత్తి బాధ్యతలు ఏవైనా అయి ఉండొచ్చు. మీకు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో మీరు చక్కగా ఎంతో ముందంజలో ఉండగలుగుతారు. అంటే అన్నింటినీ కూడా మీరు భుజాల మీద వేసుకుని చక్కగా వాటన్నిటినీ కూడా మీరు నిర్వర్తించి ఈరోజు మీరు సంతోషాన్ని అయితే పొందగలుగుతారండి. మీపై ఆధారపడి ఉన్న వ్యక్తులందరికీ కూడా మీరు న్యాయం చేయగలిగిన పరిస్థితుల్లో మీరు ఉండగలుగుతారు. మీ దగ్గరికి ఎవరైనా మేలు కోరి అంటే సహాయం కోరి ఆర్థికంగా కానీ లేదా మాట సహాయం కానీ వస్తే మీ చేతనైనంతలో వారికి చేసి పంపించగలుగుతారండి. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. భవిష్యత్తు కోసం పొదుపుని నిల్వల్ని పెంచుకోగలుగుతారు. పెట్టుబడులను పెట్టగలుగుతారు. ఏదైనా నూతన వస్త్రాలను కానీ వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అనుకున్న వారికి కూడా ఆ దిశగా మీరు
ఆ వస్తువులను కొనుగోలు చేసుకోగలుగుతారు. అన్నింటా కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే కొంతవరకు మిమ్మల్ని ఏదైనా విషయాలలో ఇరికించాలని కానీ, లేదా మిమ్మల్ని కొంతవరకు తక్కువ చేసి మాట్లాడాలని కానీ, ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ యొక్క పరిధిలో అటువంటి వ్యక్తులు కూడా ఉండవచ్చండి. అటువంటి వారి విషయంలో అంటే వారు మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు కానీ, లేదా మిమ్మల్ని ఏదైనా అవమానంగా ఎవరి దగ్గరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా మిమ్మల్ని తగ్గించి మాట్లాడుతున్నప్పుడు కానీ, మీరు వాటిని ఏమాత్రము పట్టించుకోకుండా, అంటే వారు అంటున్న దానికి మీరు కొంతవరకు ఏదైనా సమాధానం చెప్పడం కానీ ఇట్లాంటివి లేకుండా మీరు అక్కడి నుంచి వెనుదొలగడం, మీ పనులు ఏవైతే ఉన్నాయో మీ బాధ్యతల నిర్వహణలో మీరు ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది కానీ, ఎటువంటి అపాయం కానీ లేకుండా మీ రోజును మీరు సంతోషంగా గడుపుకోగలుగుతారు. మీ బాధ్యతలన్నింటినీ కూడా నిర్వర్తించుకోగలుగుతారండి. ఈ రోజే కాకుండా భవిష్యత్తులో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది గానీ, ఎటువంటి ఒడిదుడుకులు కానీ లేకుండా చక్కగా రోజు మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఎందువల్లంటే వారు మిమ్మల్ని రెచ్చగొట్టినట్లు మాట్లాడినప్పుడు మీరు కూడా ఏదైనా మాట ఎక్కువై ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండబోతుంది. అటువంటి విషయాలు ఎదురైనప్పుడు మీరు అక్కడి నుంచి తప్పుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా కుటుంబ సభ్యులు గౌరవించడం, వారు వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు కొంతవరకు జాగ్రత్తలను వహించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో వాటిలో చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. పనిలో కొంతవరకు పనిభారం లేకుండా బాధ్యతలను అన్నిటినీ కూడా సక్రమంగా నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మరీ ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలైతే ఉండబోతున్నాయండి. మీ పనులను, మీ బాధ్యతలను సకాలంలో చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ కాసింత సమయాన్ని గడుపుతూ వారి సలహాలను తీసుకుంటూ ప్రతి పనిని కూడా ఎంతో ముందంజలో ఉంచుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో పోటీతత్వంతో ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మరింతగా
మీ పనుల పట్ల బాధ్యతతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా పని భారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా సకాలంలో అన్ని బాధ్యతలను కూడా నిర్వర్తించుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీరు మీ పనుల పట్ల ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మీ భాగస్వామితో కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ ఇద్దరి మాట ఒకటే చక్కటి సమయంలో మీరు మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు కొత్త కొత్త ఆలోచనలతో భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటూ మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకోగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీరు అమలుపరుస్తున్న ప్రతి పని కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇస్తూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని దృఢత్వాన్ని ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇంకా ఈ రాశిలో అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు తీపి మిఠాయిలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.